గుడ్డివాడి ముష్టిచిప్ప. చందమామ కథ. ధర్మవరం అనే ఊళ్ళో ఒక గుడ్డి బిచ్చగాడు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి అంతా ఒక ముష్టిచిప్ప. ఆ చిప్ప దిగువన 4 కుందలుండేవి. అవి మెరిసేవి. ఆ సంగతి గుడ్డివాడికి తెలియదు. కానీ వాడు ముష్టెత్తుకునేటప్పుడు దారిపోయే వాళ్లకు వాటి మెరుపు కనిపించేది. ఆ గ్రామంలో కోమటయ్య అనే నూనె దుకాణం వాడు ఉండేవాడు. గుడ్డివాడు రోజు ముష్టెత్తుతూ ఆ దుకాణం ముందు నుంచి వెళ్ళేవాడు. కోమటయ్య గుడ్డివాణ్ణి పిలిచి ఒక దమ్మడి వేసి ఆ చిప్ప మెరుపు పరిశీలించేవాడు. ఆ మెరిసేది బంగారమే అని కోమటయ్య నిశ్చయించుకున్నాడు. ఆ గ్రామంలో నాగులు అనే దొంగ ఉన్నాడు. కోమటయ్య నాగులను పిలిపించి, నీకు ఒక విషయం చెప్తాను. అది మన ఇద్దరి మధ్యనే ఉండని. మన ఊళ్ళో ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడు అడుక్కునే చిప్ప మెరుస్తుంది. అది ఎందుకు మెరుస్తుందో ఎవరికీ తెలియదు. దాన్ని మనం దొంగలించి దాని రహస్యం తెలుసుకుందాం అన్నాడు. నాగులు సరేనన్నాడు. మర్నాడు గుడ్డివాడు అటుగా వచ్చినప్పుడు నాగులు కోమటయ్య దుకాణం వద్ద ఉన్నాడు. వాడు గుడ్డివాడితో కొంత దూరం వెళ్ళి, గుడ్డి అన్నా, నీ ఇల్లు ఎక్కడా? పాపం, నువ్వు రాత్రి ఎక్కడ పడుకుంటావు అని అడిగాడు. నాకు ఇల్లు వాకిలి కూడానా బాబు? రోజు రాత్రిపూట శ్మశానం దగ్గర పెద్ద చెట్టు కింద పడుకుంటాను అన్నాడు గుడ్డివాడు. నాగులు ఈ వార్త తెచ్చి కోమటయ్యకు చెప్పాడు. తనకు తెలియకుండా నాగులు వెళ్ళి ఆ చిప్ప కాజేస్తాడేమోనని కోమటయ్య నాగులను చీకటి పడిందాకా తన దగ్గరే ఉంచి ఆ రాత్రికి తనకు నాగులకు భోజనం కూడా తెప్పించాడు. భోజనం అయినాక కోమటయ్య దుకాణం మూసి వరహాల సంచి 2ని దోపుకుని నాగులను వెంట పెట్టుకుని శ్మశానం కేసి బయలుదేరాడు. అంత దూరాన పెద్ద చెట్టు కింద పడుకుని గుడ్డివాడు కనిపించాడు. కోమటయ్య ఆగిపోయాడు. నాగులు ముందుకు వెళ్ళి గుడ్డివాడి తల కింద నుంచి చిప్ప కాజేశాడు. నాగులు కోమటయ్య దగ్గరికి తిరిగి వస్తూ, ఈ చిప్పలో ఏమన్నదో తెలియదు కానీ కోమటయ్య మొరలో వరహాల సంచి ఉన్నది అనుకున్నాడు. వాడు దగ్గరికి రాగానే కోమటయ్య, నాగులు ఏది చిప్పని చూడని అన్నాడు. నాగులు దగ్గరకు వచ్చి ఆ చిప్పతో కోమటయ్య నెత్తిన బలం కొద్దీ కొట్టాడు. చిప్ప 2 ముక్కలయింది. కోమటయ్య స్పృహ తప్పి పడిపోయాడు. అతని మొర నుంచి వరహాల సంచి లాగేసుకుని నాగులు గబగబా వెళ్ళిపోయాడు. కొంతసేపటికి తిరిగి వచ్చి కోమటయ్య అటూ ఇటు చూశాడు. చుట్టూ ఎవరూ లేరు. మొలలో వరహాల సంచి మాయమైంది. కానీ ముష్టిచిప్ప ముక్కలు దొరికాయి. అవే అతనికి కావలసింది. కోమటయ్య వాటిని తీసుకుని తిన్నగా కంసాలి ఇంటికి వెళ్ళాడు. ఏమండి కోమటయ్య గారు, అర్ధరాత్రి వేళ వచ్చారు అన్నాడు కంసాలి. ఈ చిప్ప ముక్కల కింద కుందలున్నాయి, తీసి చూడు అన్నాడు కోమటయ్య. కంసాలి ఆ కుందలను ఓడగొట్టి చూస్తే అవి బంగారంలాగా మెరుస్తున్నాయి. కోమటయ్య గారు, ఇది ఏమంత మంచి సరుకు కాదు. 100 వరహాలు ఇస్తాను, నాకు ఇచ్చేయండి అన్నాడు కంసాలి. కోమటయ్య తన సంచితో 50 వరహాలు పోగొట్టుకున్నాడు. కంసాలి 100 వరహాలు ఇస్తే సగాన్ని సగం లాభమే. కొందరు కంసాలని ఉంచుకొనిచ్చి 100 వరహాలు తీసుకుని కోమటయ్య ఇంటికి వెళ్ళాడు. కోమటయ్యకు కంసాలికి జరిగిన సంభాషణ 2 దొంగలు విన్నారు. కోమటయ్య వెళ్ళగానే కంసాలి కొందరిని కాల్చి చూశాడు. అవి ఇత్తడి ముక్కలు. వాటిపైన 10 వరహాల బంగారు పూత మాత్రమే ఉన్నది. కోమటయ్య దగా చేశాడు. తెల్లవారుగానే వెళ్ళి నా డబ్బు తెచ్చుకుంటాను అని కంసాలి తన భార్యతో చెప్పి ఆ ఇత్తడి ముక్కలను పెట్టె మీద ఉంచి నిద్రపోయాడు. కంసాలి నిద్రలేవగానే దొంగలు కంసాలి ఇంట్లో ప్రవేశించి పెట్టె మీద పెట్టిన ముక్కలను తీసుకుని ఊరు బయటకు పోయారు. తెల్లవారుగానే కంసాలి లేచి ఇత్తడి ముక్కల కోసం చూశాడు. పెట్టెలన్నీ వెతికాడు, కానీ అవి కనిపించలేదు. తన భార్యని అడిగితే, రాత్రి పెట్టె మీద పెట్టారు కదా అన్నది. పెట్టె మీద లేవు, మన 100 వరహాలు పోయాయి అంటూ కంసాలి కోమటయ్య వద్దకు వెళ్ళి, నాకు ఇత్తడి ముక్కలు ఇచ్చావు, నా 100 వరహాలు నాకు ఇచ్చేయి అన్నాడు. కోమటయ్య కంసాలి కేసి అనుమానంగా చూసి, ఆ 4 ఇత్తడి ముక్కలు 100 వరహాలు ఇచ్చేస్తాను అన్నాడు. తన డబ్బు ఆశ వదులుకొని కంసాలి తిరిగి వస్తుండగా ఊరి బయట దొంగలిద్దరూ ఇత్తడి ముక్కలు పంచుకోవడంలో తగాదా పడి కొట్టుకుంటూ కనిపించారు. వాళ్ళు కంసాలను చూసి పారిపోయారు. పట్టుకోండి పట్టుకోండి అంటూ కంసాలి కేకలు పెట్టాడు. రాజభటులు దొంగలిద్దరినీ పట్టుకుని కంసాలను వెంట పెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళారు. రాజు దొంగలను, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఈ కంసాలి మిమ్మల్ని పట్టుకోమని ఎందుకు కేకపెట్టాడు అని అడిగాడు. దొంగలు చేతులు జోడించి, మహారాజా, మేము అర్ధరాత్రి వేళ కంసాలి ఇంట ఈ ముక్కలు దొంగలించాం. వాటిని పంచుకోవడంలో మేము తగాదా పడుతుండగా కంసాలి వచ్చి భటులకు మమ్మల్ని పట్టిచ్చాడు అని చెప్పారు. రాజు కంసాలిని, నీకు ఈ ముక్కలెక్కడివి అని అడిగాడు. నూనె దుకాణం కోమటయ్య బంగారు కుందలు అని చెప్పి వాటిని నాకు అమ్మాడు. బంగారమే నాశపడి ముందు వెనుక ఆలోచించక వాటికి 100 వరహాలు ఇచ్చాను. కరిగించి చూస్తే ఇత్తడి ముక్కల మీద బంగారపు పూత. కోమటయ్య దగా చేశాడు కదా అనుకుని ఈ ఇత్తడి ముక్కలను పెట్టె మీద పెట్టాను. తెల్లవారులే చూస్తే అవి పోయాయి. కోమటయ్య దగ్గరికి వెళ్ళడిగితే ఇత్తడి ముక్కలు ఇచ్చి 100 వరహాలు తీసుకోమన్నాడు.
తిరిగి వస్తుండగా ఈ దొంగలు ఇత్తడి ముక్కల కోసం తన్నుకుంటూ కనిపించారు అని కంసాలి రాజుకు చెప్పాడు. రాజభటులను పంపి కోమటయ్యను పిలిపించి నీకు ఈ ముక్కలెక్కడివి అని అడిగాడు. కోమటయ్య తాను నాగులు కలిసి గుడ్డివాడి ముష్టిచిప్ప కాచేయటానికి చేసిన ఆలోచన, నాగులు తనకు చేసిన ద్రోహము మొదలైన విషయాలన్నీ ఉన్నవి ఉన్నట్లు చెప్పాడు. నాగులు ఊరు విడిచిపోయినట్లు తెలిసింది. రాజుగారు గుడ్డివాడిని తెప్పించి నీకు ఈ చిప్పెక్కడిది అని అడిగాడు. తమ వంటి ధర్మప్రభువులు నాకు చిప్పిచ్చారు, అది కాస్త పోయింది, ఇప్పుడు ఆకులో తింటున్నాను అన్నాడు గుడ్డివాడు. రాజుగారు కోమటయ్యకు 150 వరహాలు, కంసాలికి 75 వరహాలు జరిమానా వేసి ఆ మొత్తం గుడ్డివాడికి ఇప్పించి దొంగలిద్దరిని ఖైదులో పెట్టించాడు. రాజుగారు ఇప్పించిన డబ్బుతో గుడ్డివాడు సుఖంగా బతికాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.